మనకు అలవాటు ఏంటంటే మనం దేంట్లో దేనిలో మనం బలవంతులమో దానిని మనం ఆధారం చేసుకుంటాం. ఓకే, గంటలు నేను ప్రార్థన చేస్తానండి, ఓకే, ప్రార్థన అనుభవం ఉంది కనుక దానిని మనం ఆధారం చేసుకుంటాం. కానీ ఆ ప్రార్థనలో నువ్వెంత బలహీనుడవో ఎంత బలహీనురాలవో నీకు తెలుసా? అది మనం గుర్తించు. గంటలు ప్రార్థన చేస్తాను, మంచిదే, కానీ ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు, అందులో ఎంత లోపం కలిగి ఉన్నావు, అది మనం గుర్తించలేము. వింటున్నారండి? ప్రార్థించడానికి మోకరించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇంపైనది గాను, దేవునికి సువాసన గాను, ఆగ్రానించు సువాసనగా అది పరమునకు ఎగసి వెళ్ళి ఆ సింహాసనాసనుడైన దేవుని యొద్ద నుంచి ఆ సమాధానాన్ని మన యొద్దకు తీసుకుని రాగలిగిన ప్రార్థనేనా? అందులో ఏ లోపం కలిగి ఉంది మనకు తెలియదు. ప్రార్థన కలిగి ఉన్నాను అనుకుంటాం, కానీ ఆ ప్రార్థనలో ఉన్న లోపం తెలియదు. అందుకే వాక్యం అంటుంది, నీవు అలాగా చేసిన ఎడల నీ ఇంటి కప్పు కూడా దాటదు నీ ప్రార్థన.